హాయ్ అండి. ఇంట్లోనే దమ్ బిర్యానీ ఈజీగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా చికెన్‌లోకి ఉప్పు, పసుపు, కారం, ఒక స్పూను గరం మసాలా పౌడరు, కొంచెం ఆయిలు, అలాగే ఒక కప్పు పెరుగు వేసి బాగా కలుపుకొని ఫ్రిడ్జ్‌లో ఒక గంట పాటు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు బాస్మతి బియ్యాన్ని తీసుకొని ఎసరు పెట్టుకొని మసాలా దినుసులన్నీ వేసి ఆ బాస్మతి బియ్యం 90% కుక్ అయ్యే వరకు చూసుకొని ఉప్పు వేసుకొని సరిపడినంతగా పక్కన పెట్టుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఉల్లిపాయల్ని పొడవుగా కట్ చేసి నూనెలో వేయించుకొని అవి కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి. మసాలా పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకుంటే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మసాలా దినుసులు అన్నీ ఫ్రై అయిన తర్వాత రుబ్బి పక్కన పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఆల్రెడీ మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి చికెన్‌ని వేసి బాగా ఉడికించుకొని కొంచెం కూర పక్కన తీసి పెట్టుకొని కుక్ చేసినటువంటి బాస్మతి బియ్యాన్ని లేయర్లుగా అలాగే పక్కన పెట్టుకున్నటువంటి కూరను కూడా వేస్తూ లాస్ట్‌లో ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చపాతీ ముద్దని పిండిలా కలుపుకొని అది కూడా క్లోజ్ చేస్తే దమ్ పోకుండా మనకి ఇంట్లోనే దమ్ బిర్యానీ రెడీ అండి.